నమస్కారం. నా పేరు కాట్రావతి లక్ష్మీనాయక్. గిరిజన సంక్షేమ గురుకులం అవుట్సోర్సింగ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాము. మేము గత 15 సంవత్సరాల నుంచి గిరిజన సంక్షేమ గురుకులాలను నమ్ముకొని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నాం. మా జీతాలు 2010 PRC ప్రకారం అతి తక్కువ వేతనాలు ఇవ్వటం వల్ల కుటుంబ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ప్రభుత్వం వెంటనే మా సమస్యలను పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని, మమ్మల్ని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ అనేది ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో కానివ్వండి, లేదంటే ఇతర గురుకులాల్లో కానీ ఎక్కడ కూడా ఈ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ అనేది లేదు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా విద్యార్హతలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కాంట్రాక్ట్ వ్యవస్థలోకి మార్చి మాకు 2022 PRC ప్రకారం జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరి మెగా డిఎస్సిలో 1143 పోస్టులను మినహాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగనే మేము గిరిజన మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తూ గిరిజన బిడ్డలను జాతీయ స్థాయి పోటీ పరీక్షలైనటువంటి IIT, JEE మెయిన్స్, నీటు మొదలగు పరీక్షలకు కూడా తర్ఫీదునిస్తూ మరి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మేము గిరిజన విద్యార్థులతో మమేకమయ్యి గిరిజన బిడ్డల అభివృద్ధిలో భాగస్వాములమయ్యాము. మరి ఇప్పటికైనా ప్రభుత్వము అలాగనే గిరిజన మంత్రి గారు స్పందించి మరి మేము చేస్తున్నటువంటి ఈ యొక్క శాంతియుత నిరసనటువంటి ఈ కార్యక్రమాన్ని మరి పరిశీలన చేసి మాకు న్యాయం చేయవలసిందిగా, మేము గిరిజనులైనటువంటి ఉపాధ్యాయులను మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మరి అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది ఎక్కడ కూడా ఉపాధ్యాయ వ్యవస్థ లేదు కాబట్టి తక్షణమే ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగనే విద్యాశాఖ మంత్రి గారు కలుగజేసుకొని మాకు న్యాయం చేసి మమ్మల్ని కాంట్రాక్టు విధానంలోకి మార్పు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ పిల్లలకు కానీ ఎవరికి కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు రాక ఆఖరికి రేషన్ కార్డు కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశంలో కూడా ఉందండి. దానివల్ల మేము కుటుంబాన్ని పోషించుకోలేక అలాగే ఈ ఉద్యోగంలో కూడా ఇదే దిక్కుగా మేము ఉంటున్నామండి. టీచర్ వృత్తిని మేము పవిత్రమైన వృత్తిగా భావించి మేము ఇక్కడ ఉన్నాం. అలాంటి టీచర్స్గా ఉన్నటువంటి మమ్మల్ని కాంట్రాక్ట్లోకి మార్చాలండి. అదేవిధంగా మాకు అవుట్సోర్సింగ్ నుంచి ముందుగా CRTగా మార్చేసి 2022 PRC వచ్చే విధంగా చేయాలండి. అలాగే ఉద్యోగ భద్రత అనేది కంపల్సరీగా మాకు ఇప్పించాలండి. లేకపోతే మేమందరం కూడా ఇప్పుడు చాలా దీనావస్థలో ఉన్నాం కాబట్టి ఆ అవస్థ నుంచి కాపాడాలంటే మాకు ఇప్పుడు వెంటనే మాత్రానికి అవుట్సోర్సింగ్ని నుంచి కాంట్రాక్ట్లోకి మార్చే విధంగా ప్రభుత్వం తీసుకోవాలండి. ఏమి స్పందించలేదండి. ప్రభుత్వం అయితే ఏ విధంగానూ స్పందించలేదు. ఇంతవరకు ఏ స్పందన రాలేదండి. కార్యాచరణ ఉధృతంగా ఉంటుందండి. కార్యాచరణ అనేది 13 జిల్లాల నుంచి ఉధృతంగా మారుతుందండి. నేను 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. నాకంటే 15-18 ఇయర్స్ నుంచి కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. దీన్నే నమ్ముకొని ఉన్నాం. చాలా సంవత్సరాలు చేసినా కూడా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది, గుర్తిస్తుంది అని. ఎందుకంటే ఇందులోంచి బయటకు వెళ్తే మేము టీచింగ్ ప్రొఫెషన్ నమ్ముకున్నాం సార్. దీన్నే ప్యాషన్ మాకు టీచింగ్ అంటే. అలాగే నేను హ్యాండిక్యాప్ని కూడా, విడోని. 6,000 నాకు పెన్షన్ కూడా ఆగిపోయింది. వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి రావు. సింగిల్ పేరెంట్ని నేను. 2 పిల్లల బాధ్యత ఉంది సార్. అయినా సరే గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదో చేస్తుంది అని చెప్పి ప్రభుత్వం మమ్మల్ని CRTగా కన్వర్ట్ చేసి 22 PRC అమలు చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. విజయ సార్, కునవరం స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మేము మా సమస్యల పట్ల చాలాసార్లు గవర్నమెంట్కి చెప్పాం సార్. ప్రభుత్వ అధికారులు కానీ, మా గురుకులం హెడ్ ఆఫీస్ వాళ్ళకి కానీ, సరే అలాగే ముఖ్యమంత్రి వారికి కానీ, అలానే మా విద్యాశాఖ మంత్రికి అందరికీ చెప్పాం సార్. సో మా సమస్యల పట్ల గవర్నమెంట్ స్పందించట్లేదని మేము ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం సార్. సో ప్రభుత్వ అధికారులందరూ తక్షణమే మా సమస్యల పట్ల స్పందించి మాకందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. మాకు నమ్మకం ఉంది సార్, మీరు చేస్తారని ఖచ్చితమైన నమ్మకం ఉంది సార్. సో అందుకని ఈరోజు మా తరపున మేము అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు మస్తాన్ నాయక్ అండి. నేను గిరిజన గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మేము గత 14 రోజుల నుంచి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుంచి గిరిజన గురుకులంలో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా మేము పనిచేస్తున్నాము. మాకు 2010 PRC ప్రకారం నుంచి జీతాలు ఇస్తున్నారు. మాకు ఎలాంటి జీతాలు పెరగలేదు, ఎలాంటి అధికారుల దగ్గర నుంచి స్పందన లేదు. మేము ఎన్ని రకాలుగా వాళ్ళకి అడిగినా కూడా మాకు సమాధానం చెప్పట్లేదు.
మా న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నయించుకుంటున్నాము. ప్రభుత్వం వాళ్ళు స్పందించకపోవడం వలన మేము ఈరోజు అంబేద్కర్ గారికి మా వినతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాము. మేము ఇక్కడికి మాతో పాటు 13 జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ వస్తున్నారు. మేము ఇంకా కొన్ని రోజులు చూసి మా సమస్య పరిష్కారం కాకుంటే ఈ సమస్యను ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదే కాకుండా మాకు కాంట్రాక్ట్ వ్యవస్థలకు మార్చి మాకు 22 PRC ప్రకారం జీతాలు ఇచ్చేంత వరకు మేము పాఠశాలకు వెళ్ళే సమస్య లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గిరిజన గురుకుల అధికారులకు మరియు ప్రభుత్వానికి నమస్కారం అండి. కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకున్నటువంటి మేము కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 2016 నుండి గిరిజన గురుకులం వ్యవస్థలో టీచింగ్లో అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది ఈ ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. 2016 గురుకుల బైలాస్కి భిన్నంగా గిరిజన గురుకుల పాఠశాలలో టీచింగ్లో అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది తీసుకురావడం జరిగింది. గురుకుల బైలాస్ ప్రకారం టీచింగ్లో రెగ్యులర్స్ కానీ లేదా కాంట్రాక్ట్ టీచర్స్ కానీ ఉండాలి. 50% రెగ్యులర్ టీచర్స్ ఉండాలి, 50% కాంట్రాక్ట్ టీచర్స్ ఉండాలి. దానికి భిన్నంగా గిరిజన గురుకుల పాఠశాలలో మరియు కళాశాలల్లో అవుట్సోర్సింగ్ టీచర్స్ వ్యవస్థ అనేది అమలు చేయడం జరుగుతుంది. దయచేసి మా యందు దయ ఉంచి గిరిజన గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి దాని బదులుగా కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ కానీ లేదా రెగ్యులర్ టీచర్స్గా కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 1659 మందిని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్గా లేదా రెగ్యులర్గా మార్చాలని ప్రభుత్వాన్ని మీ తరఫున వేడుకుంటున్నాము. థ్యాంక్ యూ.